పిల్లలు పెరుగు తినడం లేదా? అయితే ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అన్నం ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో పెరుగు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కేవలం ఒక పల్స్ మాత్రమే, పల్స్ మోడులో ఒకసారి మిక్సీ చేసుకోండి. ఎక్కువగా మిక్సీ చేసుకోవద్దు. ఉప్పు వేసుకొని పల్స్ మోడులో మిక్సీ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేసి పెట్టి ఇవ్వండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న దాంట్లోకి వేసుకోండి. ఇలా తాలింపు పెట్టడం వల్ల పెరుగు అనేది పులుపు ఎక్కకుండా ఉంటుంది. పిల్లలు ఇలా ఇచ్చినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో దానిమ్మ గింజలు ఇలా కలిపి ఇవ్వండి, పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చూడండి. తాలింపు అనేది పెరుగన్నంలో ఖచ్చితంగా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పెరుగు అనేది పులుపెక్కకుండా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లకు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్స్లకు కానీ ఇలా కలిపి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. పిల్లలకు లంచ్ బాక్స్లో ఇచ్చేటట్లయితే పచ్చిమిర్చి బదులుగా మిరియాలు వేసి ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.